చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పదార్థాల్ని పొరపాటున నోట్లో వేసుకొని మింగేసి అవి గొంతులో ఇరక్కపోయి శ్వాసనాళానికి అడ్డం పడి గాలాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిమిషాల్లో కలర్ చేంజ్ అయిపోయి చనిపోతారు. ఇలాంటప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళే టైం ఉండదు. చిన్నపిల్లల పక్కన ఎవరుంటే వాళ్ళు వెంటనే నేను చెప్పిన ఈ పద్ధతి ఉపయోగించి వాళ్ళ ప్రాణాలు కాపాడొచ్చు. ఆ పద్ధతి ఏంటో మీరు జాగ్రత్తగా వినండి, అందరికీ షేర్ చేయండి. చిన్నపిల్లలు పొరపాటున మింగేసిన పదార్థాలు గొంతులో ఇరుక్కొని పిల్లలు గాలాడకుండా ఇబ్బంది పడుతుంటే మనం వెంటనే ఆ పదార్థాలను బయటికి తీసేయాలి. అందుకోసం మొదటగా చిన్నపిల్లల దవడని మన చేతితో జాగ్రత్తగా సపోర్ట్ చేయాలి. ఈ విధంగా సపోర్ట్ చేసి తల కిందులుగా పండుకోబెట్టి ఛాతీ వెనక భాగంలో 5 సార్లు తట్టాలి. 1 2 3 4 5. చాలాసార్లు గొంతులో ఇరుక్కున్న పదార్థాలు నోట్లోంచి కింద పడిపోతాయి. అప్పటికే అవి బయటికి రాకపోతే ఈ విధంగా తల పైకి పెట్టేసి ఛాతీ కింద భాగంలో 5 సార్లు ప్రెస్ చేయాలి. 1 2 3 4 5. అప్పటికి ఆ పదార్థాలు అలానే ఇరుక్కొని ఇబ్బంది పడుతుంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. అంటే మళ్ళీ తలకిందులుగా ఈ విధంగా పెట్టేసి ఛాతీ వెనక భాగంలో 5 సార్లు తట్టాలి. ఈ విధంగా ప్రొసీజర్ రిపీట్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ హెల్ప్ కోసం కాల్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మనం మన పిల్లల ప్రాణాలు కాపాడుకోవచ్చు.